ఇదివరకు కూడా మనం ఇటువంటి మంత్రతంత్ర పూజలను ఎన్నో చేయడం జరిగింది. అయినా ఫలితం శూన్యం. మన ప్రయత్నాలు ఎందుకు విఫలం అవుతున్నాయా అని కొన్ని క్షుద్ర గ్రంథాలను చదివాను. అందులో ఏం రాసుందంటే, ఏం రాసుంది? ఆగిన కార్యాలు నెరవేరాలన్నా, దూరమైన శక్తులు తిరిగి సొంతం కావాలన్నా అతి భయంకరమైంది ఒకటి జరగాలని రాసుంది. ఏంటది? విషయం నాంచకుండా ఎంతటి భయంకరమైనదైనా సరే నిర్మోహమాటంగా నిస్సంకోచంగా చెప్పు. నరబలి జరగాలి. ఇంతేనా? దాందే ఉంది. అడవి బిడ్డను పూజలోకి రప్పిస్తాను, నరబలిస్తాను. అటువంటి పనులు మనకేం కొత్త కాదు కదా. బలి కావాల్సింది బయటవారు కాదు, మరి మీరు. ఏంటి? అవును, మీరే జటాకి అర్పితం అయిపోవాలి. మన జాతి మనుగడ కోసం అంకితమైపోవాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం, అతీత శక్తులను సంపాదించగలం. అమ్మవారు నన్నే బలి కోరుంటే నేను ఆలోచించుండేదాన్నే కాదు. మీరింకా ఆలోచిస్తున్నారు. ఏం చేద్దాం? మీ ప్రాణమా, మన సంకల్పమా? త్యాగాలతోనే లక్ష్యాలు సాధ్యమవుతాయి. నా ప్రాణం ఆరిపోతున్న మన ఆశాజ్యోతిని వెలిగిస్తుందంటే అందుకు నేను సిద్ధం. నేను అంతమైన తరువాత నా ఆశయ వారసురాలిగా నువ్వు లోకాన్ని శాసిస్తే చాలు. నా ఆత్మ శాంతిస్తుంది. జై కాపాలిక. ఇంతటితో నా పాత్ర ముగుస్తుంది. నా తదనంతరం మాయకు సర్వశక్తులు ప్రసాదించు. ఎదురులేని మనిషిగా తీర్చిదిద్దు. జై జటా.